అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రేమ గురించి కాదు, ప్రేమ యొక్క అత్యున్నత రూపం గురించి మాట్లాడుకుందాం. దేని ఆధారంగా అంటారా? ప్రాచీన గ్రంథమైన నారద భక్తి సూత్రాల వెలుగులో. అసలు భక్తి అంటే ఏంటి, దాని అసలైన శక్తి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనలో ప్రతి ఒక్కరం జీవితంలో ఏదో ఒక లోతైన అర్థం కోసం వెతుకుతూనే ఉంటాం కదా. ఒక శాశ్వతమైన బంధం దొరికితే బాగుండును అనిపిస్తుంది. అయితే ఈ వెతుకులాటలో, ఈ ప్రయాణంలో ఆ పరిపూర్ణతను చేరుకోవడానికి భక్తి అనే మార్గం మనకు ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ ప్రయాణం మొదలుపెట్టాము కాని అసలు మన గమ్యమేంటి, ఎక్కడికి వెళుతున్నాం? ఆ గమ్యాన్నే పరాభక్తి అంటారు. అంటే పరమ ప్రేమ. దాని గురించే మనమిప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. పరాభక్తి అంటే ఇది కేవలం ప్రేమ అనే పదానికి మరో పదం కాదు, దానికంటే చాలా లోతైనది. చెప్పాలంటే ఇది ఒక మనిషిని కాలానికి, సరిహద్దులకి అతీతంగా ఉండే అనంత తత్వంతో కలిపే ఒక శక్తివంతమైన బంధమన్నమాట. ఓకే, ఈ పరమప్రేమను సాధిస్తే ఏమొస్తుంది? 3 అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మొదటిది పరిపూర్ణత. ఎందుకంటే ఆ ప్రేమలో నేను అనే అహంకారం కరిగిపోతుంది. రెండవది అమరత్వం. ఎందుకంటే మనం శాశ్వతమైన దానిలో కలిసిపోతాం. ఇక మూడవది సంపూర్ణమైన సంతృప్తి. ఎందుకంటే ఇక కోరుకోడానికి ఏదీ మిగలదు. ఆలోచిస్తేనే ఈ గమ్యం ఎంత అద్భుతంగా ఉందో కదా. మరి మనం రోజూ చూసే ప్రేమకి, ఈ పరమ ప్రేమకి తేడా ఏంటి? చాలా పెద్ద తేడా ఉంది. మన ప్రేమలో కండిషన్సుంటాయి, కొంచెం స్వార్థముంటుంది. ఇది చేస్తేనే ప్రేమిస్తా, అది ఇస్తేనే ప్రేమిస్తా అంటాం. కాని పరమ ప్రేమ అలా కాదు. అది నిస్వార్థమైనది, ఎలాంటి షరతులు లేనిది, అనంతమైనది. అయితే అసలు ప్రశ్న, ఈ పరమ ప్రేమను సాధించడం ఎలా? ఇది ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కడం లాంటిది. మరి ఆ దారి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనకంటే ముందు వెళ్లిన వాళ్లని అడగాలి కదా. అలా వివిధ ఋషులు ఈ మార్గాన్ని ఎలా వర్ణించారో చూస్తే మనకు కాస్త క్లారిటీ వస్తుంది. భక్తి అనే భావన ఎలా పెరిగిందో చూడండి. వ్యాసమహర్షి ఏమన్నారంటే, పూజలు, కర్మల ద్వారా భక్తిని చూపించవచ్చు అన్నారు. అంటే బయట చేసే పనులు. గర్గమహర్షి కాదు, పవిత్రమైన కథలు చెప్పుకోవడం, దేవుణ్ణి కీర్తించడం కూడా భక్తే అన్నారు. శౌండిల్యుడు ఇంకో అడుగు ముందుకేసి అది మనసులోంచి రావాలి, ఆత్మ ఆనందానికి వ్యతిరేకంగా ఉండకూడదు అన్నారు. ఇక ఫైనల్గా నారద మహర్షి వీటన్నింటినీ కలిపి ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం చేసే ప్రతి పనిని, అంటే ప్రతి ఒక్క పనిని దైవానికి అంకితం చేయడమే అసలైన భక్తి అని తేల్చేశారు. నారదుడు చెప్పిన దాంట్లో ఒక పదం చాలా ముఖ్యం: అన్ని పనులని అంకితం చేయడం. ఈ మాట వినగానే మనకు త్యాగం అనే ఆలోచన వస్తోంది. మరి త్యాగమంటే ఏంటి? ఈ సూత్రాలు దానికిచ్చే కొత్త అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. అను, త్యాగం అనగానే మనకేమనిపిస్తుంది? ఉన్నవన్నీ వదిలేసుకోవడం, కష్టాలు పడటం, ఇలాంటివే కదా. కాని నిజంగా త్యాగమంటే అర్థం అదేనా? లేక దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా లోతైన అర్థముందా? ఇక్కడే నారదభక్తి సూత్రాలు ఒక అద్భుతమైన, ఒక రకంగా చెప్పాలంటే విప్లవాత్మకమైన విషయాన్ని చెబుతాయి. త్యాగమంటే వదిలేయడం కాదు, అంకితం చేయడం. మనం చేసే ప్రతి పనిని, అది లౌకికమైన, ఆధ్యాత్మికమైన, ఒక ఉన్నతమైన లక్ష్యానికి సమర్పించడం. అంటే ఇది వదులుకోవడం లాంటి నెగటివ్ యాక్షన్ కాదు, అంకితం చేయడం లాంటి పాజిటివ్ యాక్షన్ అన్నమాట. సరే, ఈ అంకిత భావాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దానికి 2 సూత్రాలున్నాయి. ఒకటి, మనకొచ్చే బలం, సపోర్ట్ అంతా ఆ దైవం నుంచే వస్తుందని నమ్మడం. 2, మనం చేసే ఏ పనైనా సరే నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా అదంతా దైవాన్ని సంతోషపెట్టడానికే చేస్తున్నాం అనే భావనతో చేయడం. ఇప్పటిదాకా మనం సిద్ధాంతాలు, డెఫినిషన్ల గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఈ పరమ ప్రేమ ఎలా ఉంటుంది? దానికి ఒక సాటిలేని ఉదాహరణ ఉంది. దాన్నిప్పుడు చూద్దాం. ఆ ఉదాహరణ ఎవరో కాదు, వ్రజ గోపికలు. శ్రీకృష్ణుడి పట్ల వాళ్లకున్న ప్రేమ, ఆ భక్తి నిస్వార్థమైన దైవిక ప్రేమకి ఒక పరాకాష్ట, ఒక సింబల్ లాంటిది. వాళ్ల ప్రేమ ఎంత గొప్పదంటే స్వయంగా నారద మహర్షే తన భక్తి సూత్రాల్లో అలాంటిదే వ్రజగోపికల ప్రేమ అని వాళ్లని ఒక ఉదాహరణగా, ఒక ఆదర్శంగా చెప్పారు. అసలు గోపికల ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాళ్ల సంతోషం వాళ్ల కోసం కాదు, వాళ్లు ప్రేమించే శ్రీకృష్ణుడి సంతోషంలోని వాళ్లు తమ సంతోషాన్ని చూసుకున్నారు.
ఇతరుల ఆనందంలోనే మన ఆనందం. ఇదే దాని సారాంశం. ఇక మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఈ సూత్రాలు భక్తిని కేవలం ఒక దారిగా మాత్రమే చూడవు. అన్ని ఆధ్యాత్మిక మార్గాలకి అదే అంతిమ ఫలం, అదే గమ్యం అని ఎందుకు అంటాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనం ఏ దారిలో వెళ్ళినా కర్మమార్గం, జ్ఞానమార్గం, యోగమార్గం ఏది తీసుకున్నా ఆ ప్రయాణం చివర్లో దొరికే అసలైన పండు ఈ పరమ ప్రేమేనట. ఈ ప్రేమ అనే గమ్యాన్ని చేరకపోతే ఏ మార్గమూ సంపూర్ణం కాదని ఈ సూత్రాలు చెబుతున్నాయి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక చెప్పారు ఇందులో. జీవితం ఒక టీ లాంటిది అనుకుంటే మనం చేసే పనులు అంటే కర్మ అది నీళ్లు, మనం సంపాదించే జ్ఞానం అది పాలు. మరి భక్తి ఏంటి? భక్తే ఆ టీలో కలిపే చక్కెర. నీళ్లు పాలు ఉన్నా ఆ చక్కెర అనే తీపి లేకపోతే ఆ టీకి రుచి ఎలా ఉండదో అలాగే భక్తి అనే మాధుర్యం లేకపోతే జీవితం సంపూర్ణం కాదు. చివరగా ఒక్క ప్రశ్న: మనం ఏ దారిలో నడిచినా, మన జీవితాంతం దేనికోసం వెతికినా, ఆ వెతుకులాటలన్నింటికీ, ఆ ప్రయాణాలనన్నింటికీ చివరి గమ్యం కేవలం ప్రేమ అయితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.